ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సగుణ నిర్గుణోపాసనల రెండింటిలో నిర్గుణోపాసన సామాన్యులకు కష్టతరమనియు దేహభావన కలవారికయ్యది బహు ప్రయాసగా ఉండుననియు వచించుచున్నాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. తాత్పర్యము: అవ్యక్త పరబ్రహ్మమునందు ఆసక్తి గల మనస్సు కలవారికి బ్రహ్మమందు నిష్టను పొందుటలో సగుణోపాసకుల కంటే ప్రయాస చాలా అధికముగా ఉండును. ఏలానినా నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము కలవారి చేత అతి కష్టముగా పొందబడుచున్నది. వ్యాఖ్య: నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము కలవారికి చాలా ప్రయాసగా ఉండునని ఇచట తెలుపబడినది. అది లేని వారికి చాలా సులభంగా ఉండును. అనగా దేహ అహంభావము లేక ఇంద్రియ నిగ్రహము కలిగి నిష్కామ కర్మానుష్ఠానము చేతను ఈశ్వరోపాసన చేతను చిత్తశుద్ధిని బడిసిన వారికి నిర్గుణోపాసన యందు ఏమీయూ కష్టముండదు. ఈ శ్లోకం యొక్క మొదటి పాదం నందు నిర్గుణోపాసన అధికతర క్లేశవంతమై ఉండునని చెప్పుట దేహాభిమానము కలవారికి అనియు ఇంద్రియ నిగ్రహము లేనివారికి అనియు సగుణోపాసనచే చిత్తశుద్ధిని బడయని వారికి అనియు గ్రహించవలెను. దేహాభిమానము లేనివారికి ఇంద్రియ నిగ్రహము కలవారికి నిర్గుణ మార్గము అతి సులభముగా ఉన్నదై జీవుని పరమాత్మ సాన్నిధ్యమునకు తప్పక చేర్చగలదని వెనకటి శ్లోకములందు భగవానుడు చెప్పియే ఉండిరను విషయంను ఈ సందర్భమున జ్ఞాపకమునకు తెచ్చుకునవలెను. కాబట్టి సాధకులు మొట్టమొదటనే అవ్యక్త నిరాకార నిర్గుణ మార్గమునకై పరువిడక దేహాభిమానమును దోషమును భగవదుపాసన నిష్కామ కర్మాది అనుష్ఠానముల వలన తొలగించుకొని ఇంద్రియ నిగ్రహమును అభ్యసించి క్రమముగా నిర్గుణ పరబ్రహ్మమందు చిత్తమును ప్రవేశింపచేసినచో అత్తరి ఏ ప్రయాస లేకయే దైవప్రాప్తి రూప లక్ష్యము సిద్ధించగలదు. పరమార్థ రంగమున ప్రవేశించి సాధకులు అనేకులు బ్రహ్మమును గూర్చి ఉపాసనాదులు సలుపుచున్నను ఉత్తమ ఫలితములను పొందచాలకపోటకు కారణం ఈ శ్లోకమున చక్కగా తెలుపబడినది. క్షేత్రమును శుద్ధపరచక విత్తనము వేసినచో ఏమి లాభము? పునాది గట్టిగా లేక మేడ కట్టినచో నిలుచునా? అట్లే హృదయమందలి దేహాభిమానము మున్నగునవి తొలగనిచో బ్రహ్మమందు మనస్సు నిలవదు. సాధకులు ఈ విషయమును బాగుగా జ్ఞప్తియందు ఉంచుకొనవలెను. వాస్తవముగా ధ్యానము కాని ఉపాసన కాని ఎంతయో ఆనందకరమైన పరిస్థితి. అది సచ్చిదానంద సాగరమును గూర్చిన విషయము కదా. అందు కష్టమెందులకుండును? అది ప్రయాసను పోగొట్టునదే కాని కలుగజేయినది కాదు. కాని జనులు దానిని ఆచరించు పద్ధతిని తెలుసుకొనజాలక దేహాభిమాన వశమున కష్టమును అనుభవించుచున్నారు. కావున సగుణోపాసనమున కొంతకాలము మెలిగి దేహాభిమానమును పోగొట్టుకొని తదుపరి నిర్గుణోపాసనను అవలంబించుట ఉత్తమోత్తమము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.